నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిమాన్వితమైన శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆకాంక్షించారు. సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి సన్నిధిలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై వెలుగుతున్న నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం ఆలయ కమిటీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారిని ఉదయాన్నే అందంగా ముస్తాబు చేసి పూజలు చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రాలచే మంగళ వాయిద్యాలతో స్వామివారి కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నల్లగుట్ట నరసింహస్వామి ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే దంపతులకు ఆలయ కమిటీ వారు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఇంత మహిమాన్వితమైన నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు తమను ఆహ్వానించి సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకు వెళుతోందని, ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. ఇక్కడ భగవంతుని యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ రథోత్సవం కూడా ఉంది. మరి వాళ్ళ నా జన్మదినం సందర్భంగా మరి గ్రామ పెద్దలు, ఈ టెంపుల్ కమిటీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 14 నెలల్లో ఇక్కడ మొట్టమొదటిసారి రావడం జరిగింది. దైవ దర్శనం చేసుకోవడం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది. చాలా ఆ భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడు. అదేవిధంగా మన దేవుని దయతోని మన నియోజకవర్గం తర్వాత మన తెలంగాణ కూడా అంతా కూడా సస్యశ్యామలంగా ఆయుష్ ఆరోగ్యాలతోని పాడి పంటలతోని మరి మా నాయకుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం
మరి చక్కగా పరిపాలించి మరి ప్రజలకు ఇచ్చిన కోరికలను కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ మరి ఒకటిగా మరి వాళ్ళ చక్కటి పరిపాలన ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఆ దేవుని దయతోని తెలంగాణ డెఫినెట్గా నంబర్ 1 రాష్ట్రంగా దేశంలో ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ ముఖ్యంగా ఈ జాతరను ఆర్గనైజ్ చేసినటువంటి టెంపుల్ కమిటీ పెద్దలను మరి దుబ్బాక గ్రామ కమిటీ పెద్దలను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా ఆ దేవుని దయతోని అన్నీ సక్రమంగా జరగాలి, సుఖశాంతులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. యువత సోషల్ మీడియాలో వచ్చే చెడు విషయాల పట్ల దూరంగా ఉండాలని, అప్పుడే దేశ ఉత్తమ బాధ్యత గల యువతగా మారుతారని డాక్టర్ ధన్పాల్ వినయ్ కుమార్ అన్నారు. దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ అవతరించడం అభినందనీయమని ఆయన అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ కార్యాలయంలో జరిగిన బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ధన్పాల్ వినయ్ కుమార్, ముఖ్య వక్తగా ప్రాంత సంఘటన మంత్రి లవన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని, విద్యార్థుల్లో దేశభక్తి, వ్యక్తి నిర్మాణం వంటి ముఖ్యమైన అలవాట్లను నేర్పిస్తోందని కొనియాడారు. విద్యార్థి పరిషత్లో పనిచేసే కార్యకర్త భవిష్యత్తులో సమాజం పట్ల బాధ్యతను, దేశం పట్ల అభిమానాన్ని పెంచుకుంటాడని ఆయన అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం తగ్గించి మైదానంలో ఆటలు ఆడాలని, తద్వారా శారీరక వికాసంతో పాటు శరీరం, మనస్సు దృఢంగా ఉంటుందని ఉద్బోధించారు. మనస్సు దృఢంగా ఉంటేనే మన ఆలోచనలు దృఢంగా ఉంటాయని తెలిపారు. వివేకానందుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గంలో విద్యార్థి పరిషత్ పనిచేస్తోందని అన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ మైదానంలో జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ ప్రముఖ్ రేంజర్ల నరేష్, విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, విభాగ్ కన్వీనర్ ఖైరీ శశిధర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు శివకుమార్, జిల్లా కన్వీనర్ దర్శనం ప్రవీణ్, నగర అధ్యక్షులు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశ నిర్మాణం కోసం చేసే పనులు ఏదైతే ఏబీవీపీ ద్వారా చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ ఆ జేఎన్యూ అనే సంస్థ ఇది ఎగ్జాక్ట్లీ దేశం నాశనం కోసం చేస్తున్న సంస్థ అన్నట్టు. సో ఇలాంటి ఎన్నో సంస్థల్ని ఎదుర్కొని ఈ స్థాయి వరకు వచ్చింది అంటే ఖచ్చితంగా దానికి పునాదులు స్ట్రాంగ్ ఉంటుంది. ఆ పునాదులు అనేది జనరల్గా ఇప్పుడు యంగ్ జనరేషన్, ఇప్పుడు మీరున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్గా ఇప్పుడు మన బ్రెయిన్ ఫార్మేషన్ అనేది కూడా అందరూ కూడా యాక్టివ్గా అంటే మన ఇప్పుడు 30-35 సంవత్సరాల తర్వాత ఎక్కువ నిర్ణయాలు మనం మార్చుకోమండి. ఏదైనా కానీ మన బ్రెయిన్లో మనకి నాటుకుపోయేది అన్నీ కూడా 15 నుంచి 30 వేల వయసులో, అంటే 15 నుంచి 25 సంవత్సరాలనే మనం అంతా కూడా ఫార్మేషన్. అంటే మనం ఈ వయసులో మనము ఎలా థింక్ చేస్తామో, ఎలా పాజిటివ్గా మనము ముందుకు వెళ్తామో, ఎలాంటి కంపెనీతో ఉన్నామో, ఎలాంటి వాళ్ళతో మనం ఉన్నామో అనేది మన డెవలప్మెంట్ అంటే మన ఫ్యూచర్లో మన మైండ్ సెట్ అనేది సెట్ అవుతారు. సో ఇది ఏంటంటే ఈ యంగ్ జనరేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందుకి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఏంటంటే సోషల్ మీడియా రావడం వల్ల ఏంటంటే చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఈజీ యాక్సెస్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం వద్దనుకున్నా మనము కొన్ని పెయిడ్ ప్రమోటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నట్టు మనం చూస్తున్నప్పుడు అది ఏంటంటే మనకి మన సంస్కృతికి కాకుండా మనకి యాంటీ అంటే మన ఇండియన్ కల్చర్కి యాంటీ ఇండియన్ కల్చర్ కన్నా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. కానీ మీకు తెలవాలి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది కరెక్టా రావగా తెలియాల్సిన బాధ్యత కూడా మీరు అందరిదే అన్నాడు. ఈ నెల 28న జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులకు 2 రోజుల ముందు 25వ తేదీన జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వైజ్ఞానిక పోటీలు నిర్మలా హృదయ హై స్కూల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ సంబరాలకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న నిర్వహించే జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నగరంలో జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలకు సంబంధించిన పోస్టర్ను మంగళవారం సుభాష్ నగర్లోని నిర్మలా హృదయ పాఠశాలల ఆవరణలో ఆవిష్కరించారు. వక్తలు మాట్లాడుతూ ఫిబ్రవరి 28 సైన్స్ డే సందర్భంగా అంటే 2 రోజుల ముందు 25వ తేదీన నిర్మలా హృదయ పాఠశాలలో నిర్వహించే జిల్లా స్థాయి సైన్స్ పోటీలను జయప్రదం చేయాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు రకాల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్,
ఉపాధ్యాయులకు ఉపన్యాస పోటీలు ఉంటాయని అన్నారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతి క్రింద 3,000, రెండవ బహుమతి క్రింద 2,000, మూడవ బహుమతి క్రింద 1,000 రూపాయల క్యాష్ ప్రైజ్తో పాటు మెమోంటోస్ బహుమతి ఉంటుందని అన్నారు. ప్రతి స్కూల్ నుండి పోటీకి ఒకరు చొప్పున పంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్రా రామారావు, డాక్టర్ జైహినీ నెహ్రూ, రామ్ మోహన్ రావు, కోయిడి నర్సింహులు, ప్రసాదరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా నిర్మలా హృదయ కాన్వెంట్ వారి యొక్క సహకారంతో ఈ ఫిబ్రవరి 25వ తేదీ నాడు జాతీయ ఏదైతే మన సైన్స్ డే ఉందో దాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని విద్యార్థుల్లో తీసుకురావటం, ప్రధానంగా సమాజానికి ఉపయోగపడేటటువంటి సైన్స్ని ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక, అదేవిధంగా మల్లు స్వరాజ్యం ట్రస్ట్ వీరందరూ కలిసి ఇక్కడ ఈ యాక్టివిటీని నిర్మలా హృదయ కాన్వెంట్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో ప్రతి ఒక్క స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా టీచర్స్ అధిక సంఖ్యలో పాల్గొవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ సేవా నిరతిని అలవర్చుకోవాలని జేసీఐ ఇండియా 12వ జోన్ అధ్యక్షుడు వి చతుర్వేది ఉద్బోధించారు. సేవా కార్యక్రమాల నిర్వహణతో సంతృప్తి కలుగుతోందని, ఇతరులకు మేలు జరుగుతోందని ఆయన అన్నారు. జేసీఐ ఇందూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని సందీప్ గార్డెన్స్లో జరిగింది. 2025 సంవత్సరానికి గాను జేసీఐ ఇందూరు నూతన అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పెందోటి గౌతమి ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. జేసీఐ ఇందూరు స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని పురస్కరించుకొని రజతోత్సవ వేడుకల్లో భాగంగా సంస్థ పూర్వ అధ్యక్షులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి జేసీఐ ఇండియా 12వ జోన్ అధ్యక్షుడు వి చతుర్వేది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేసీఐ ఇందూరు 25 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అభినందనీయమని అన్నారు. జేసీఐని ముందుకు తీసుకువెళ్తున్న పూర్వ అధ్యక్షులను, సభ్యులను ఆయన అభినందించారు. జేసీఐ సేవలను మరింత విస్తరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్వీఆర్ సింగ్, జేసీఐ ఇండియా నేషనల్ డైరెక్టర్ బి కిరణ్ జోన్, వైస్ ప్రెసిడెంట్ ఎం దిలీప్, జేసీఐ ఇందూరు పూర్వ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జేఎఫ్ఎస్ చతుర్వేది ముటుకూరు వారికి, అదేవిధంగా కీనోట్ స్పీకర్ జేఎఫ్ఎం కిరణ్ కంటు గారికి, అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ లయన్ ఈ విదేశం పిఎం జేఎఫ్ గారికి, అదేవిధంగా స్పెషల్ ఇన్వైటీ జేఎఫ్ఎం దిలీప్, ఇప్పుడే ప్రమాణం స్వీకారం చేసినటువంటి మన జేసీఐ కొత్త ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి గౌతమి శేఖర్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఈ యొక్క సంస్థ చాలా పాత సంస్థ. మరి ప్రపంచ దేశాలలో కూడా దాదాపు 125 దేశాలలో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది జరుగుతూ ఉన్నాయి. రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఎన్ఎస్యుఐ నాయకులు ఆకాంక్షించారు. ఆయన జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్లో రక్తదానం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్ మరియు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వరదపట్టు వేణురాజు ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఐ నాయకులు రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మాజీ నరేష్, వరదపట్టు వేణురాజులు మాట్లాడుతూ
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో అభివృద్ధి ఉరుకలు వేస్తోందని, ముఖ్యంగా గ్రామాల్లో దశాబ్ద కాలంగా బిల్లులు రాక పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం, చెక్ డ్యాంల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగిందని అన్నారు. నియోజకవర్గానికి దాదాపు 100 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని, అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను సుద్దపల్లిలో ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత 10 సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నారని అన్నారు. సమర్థవంతమైన వైసీని ప్రభుత్వం ద్వారా నియమించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా భవిష్యత్తులో విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న నాయకుడు ఆయన అన్నారు. చదువుకున్న వ్యక్తిగా వృత్తిరీత్యా డాక్టర్ అయినటువంటి తమ అభిమాన ఎమ్మెల్యే భూపతి రెడ్డి వైద్యం పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అనేక సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గంలో పంపిణీ చేసి పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తున్నారని వెల్లడించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివి రాజకీయాలను క్షేత్రస్థాయి నుండి అధ్యయనం చేసిన వ్యక్తిగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులను ఎల్లప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ యువ నాయకులకు అవసరమైనప్పుడల్లా తన విలువైన సహాయ సహకారాలు అందిస్తూ వారికి కొండంత అండగా నిలుస్తున్న నాయకుడు భూపతి రెడ్డి అని వారు కొనియాడారు. ఈరోజు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు మా ప్రీతం నాయకులు భూపతి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యువజన నాయకులకు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఇంకా పెద్ద పదవులు అనుభవించాలని, ఆయన ఆధ్వర్యంలో యువకులు, ఎన్ఎస్యుఐ పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు రక్తదాన పాల్గొనడం జరిగింది. రానున్న రోజుల్లో భూపతి రెడ్డి గారికి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ తరఫున వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ భూపతి రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఉదయం నా కంఠేశ్వర టెంపుల్లో వారికి ఆరోగ్యాలు వాళ్ళ కుటుంబానికి ఉండాలి. ఎందుకంటే ప్రజల క్షేమమే ఆయన క్షేమంగా భావిస్తూ 24 గంటలు ప్రజల మధ్యలో తిరుగుతూ అభివృద్ధి కోసం ఈరోజు ఎంతో సీఎం గారి దగ్గరికి వెళ్ళి అనేక ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు రూరల్ డెవలప్మెంట్ని అదేవిధంగా అందరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగా ఉంటూ ప్రతిరోజు నేనున్నా అని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నటువంటి డాక్టర్ భూపతి రెడ్డి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు యువజన నాయకుడు నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం ఏర్పరిచి యువకులు రక్తం ఇచ్చి రేపు యొక్క ఏదైతే బాధితులు ఉంటారో చికిత్స పొందే వారికి ఒక రక్తం డొనేట్ చేసే విధంగా యువకులకు ఒక స్ఫూర్తినిస్తూ అందరి రక్తదానం ఇస్తూ రేపు అవసరం ఉన్న వారికి కూడా ఇచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క జన్మదినం సందర్భంగా ఒక ప్రాణాన్ని కాపాడే ఆలోచన అందరూ కూడా తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతున్నాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జిల్లా మార్కెట్ యార్డ్లో చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే దంపతులకు గజమాలతో సత్కరించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి జన్మదిన వేడుకలను మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రద్ధానంద్ గంజ్లోని శివాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులను ఏఎంసీలు గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రామచందర్, డైరెక్టర్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు దడువాయి, హమాలీ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డ్లో ఉండే రైతులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
యజమానస్య గృహదేవత కులదేవత మాతా పితృప్రసాదేన యజమానస్య ఆయురారోగ్యేశ్వర్యాపం సిద్ధ్యర్థం దిన దిన రాజ్యతే అస్తైషమపరాతావగభోవప అవతచ్చధనుస్వరం సహస్రాక్ష శితే శితే విశీర్య శల్యానాం రావిషాన్ భవతి యో ఆవా పుష్పం వేద పుష్పవాం ప్రజావాన్ పశుమానః ప్రజాపతే నమః హిరణ్యరేతసే నమః దుర్దశ ఏడాదికొక్కసారి వచ్చే విశిష్టమైన మాఘ పౌర్ణమి సందర్భంగా నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పౌర్ణమి రోజున అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తే పుణ్యం కలుగుతోందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఏడాదికి ఒకసారి వచ్చే మాఘ పౌర్ణమి బుధవారం సందర్భంగా నగర శివారులోని నాగారంలో గల జంబిగుట్ట మాత ఆలయంలో భక్తులు పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాకుండా పాంగ్రా బోర్గాంలో గల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు సామూహిక సత్యనారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో పాటు అన్నదానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు మాట్లాడుతూ ఎంతో విశిష్టమైన మార్గశిర పౌర్ణమి రోజున తెల్లవారుజామున ఆలయాలకు వెళ్ళి అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తోందని అన్నారు. ఓం మహాలక్ష్మీ దేవి నమః. ఓం సర్వే సప్తదీపావలందరః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైః సహితా సర్వే కలశాంతి సమాస్థితః గాయత్రీ సావిత్రీ సరస్వతి శాంతి వృష్టిగణే సదా ఆయాతుదే పూజా. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అంతు చిక్కని వైరస్తో కోళ్లు మృత్యువాత పడుతుండగా చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. పౌల్ట్రీల నుండి కోళ్లను తరలించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో చికెన్ సెంటర్లోని గోదాములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వైరస్ని నిర్మూలించడానికి ప్రభుత్వమే చర్యలు చేపట్టాలని చికెన్ సెంటర్ యజమానులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజులుగా కోళ్లకు వైరస్ పంజా విసురుతోంది. లక్షల సంఖ్యలో కోళ్లు అంతుపట్టని వ్యాధితో చనిపోతున్నాయి. కుప్పలు తెప్పలుగా చనిపోతున్న కోళ్లు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. వ్యాధి విస్తృతంగా వ్యాపించకుండా చనిపోయిన కోళ్లను కోళ్ల ఫారాల యజమానులు
ఊరికి దూరంగా భూమిలో లోతుగా గొయ్యి తీసి పాతి పెడుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ తదితర నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో కోళ్లు ఇటీవల ఎక్కువ సంఖ్యలో మృతి చెందడంతో పలు చోట్ల కోళ్ల ఫారాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాన్సువాడ మండలం దామరంచ, బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామాల్లో కోళ్ల ఫారాల్లో కొద్ది రోజుల క్రితం వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే లక్షల్లో కోళ్లు చనిపోవడంతో కోళ్ల ఫారాల నిర్వాహకులు భారీగా ఆర్థిక నష్టాలకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో కోళ్ల ఫారం వ్యాపారులు కోలుకోలేకుండా ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా కోళ్లు చనిపోతున్న విషయాలు ప్రజల్లో విస్తృతంగా వైరల్ కావటంతో ప్రజలు భయంతో కోళ్లు తినటం దాదాపు మానేశారు. రోజు క్రమం తప్పకుండా చికెన్ తినేవారు సైతం చికెన్ తినటం మానేశారు. కనీసం కోడిగుడ్లు తినాలన్నా మాంసప్రియులు జంకుతున్నారు. వ్యాధులు సోకిన కోళ్లను, చనిపోయిన కోళ్లను చికెన్ వ్యాపారులు కోసి అమ్ముతున్నారనే వదంతులు వ్యాపిస్తుండడంతో ప్రజలు భయపడి చికెన్ కొనడం, తినడం పూర్తిగా మానేశారు. దాదాపు 60% మంది చికెన్ తినడం మానేశారని, మిగతా 40% తగ్గించారని తెలుస్తోంది. దీంతో చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. చికెన్ ధరను బాగా తగ్గించి అమ్ముతున్నా ఎక్కువ మంది కొనేందుకు ధైర్యం చేయటం లేదు. దీంతో చికెన్ సెంటర్లలో గిరాకీలు దారుణంగా పడిపోయాయి. అయితే ఈ అంతు చిక్కని వైరస్ పట్ల ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పందించి పౌల్ట్రీ శాఖ తరపున వైరస్ను నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని చికెన్ సెంటర్లో యజమానులు కోరుతున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలో కొన్ని చికెన్ సెంటర్ల యాజమాన్యాలు వైరస్ ఎఫెక్ట్ వల్ల తమ దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. కోళ్ల రవాణా నిలిచిపోవడంతో వర్కర్లకు వేతనాలు చెల్లించని పరిస్థితి ఉందని, అందుకే దుకాణాలను మూసివేశామని మరికొందరు చికెన్ సెంటర్ దుకాణదారులు తెలిపారు. కొంచెం వచ్చింది, తెలంగాణలో కొంచెం, మన ఏరియాలో కూడా కుంటం వచ్చింది మాత్రం, అంతే కానీ అంతకంటే ఎక్కువ రాలేదు. దాని నుంచి ఇలా వైరస్ వల్ల సెల్లలు వేయడం వల్ల చాలా పబ్లిక్ దెబ్బతినిపోతుంది. చికెన్ తినలేకపోతుంది. గవర్నమెంట్ కూడా తినద్దని చెప్తుంది. వైరస్తో ఫార్మర్ రైతు దెబ్బతింటుంది. ఇప్పుడు ఇంకా తక్కిన ఉన్న బడ్స్ ఉన్న రైతు కూడా దెబ్బతినగలుగుతారు కదా. షాపుదారులను కూడా దెబ్బతినిపోతుంది. లేబర్కు దెబ్బనే అవుతుంది. ప్రతి ఒక్కరికి వైరస్తో దెబ్బ అయిపోయింది. కాబట్టి కలెక్టర్లకు ఆదేశం చేసేస్తున్నాం. రైతు ఒకరు ఇప్పుడు ఉన్న స్టాక్ ఉన్న రైతు చేస్తారు, మంచి ఉన్న చెడిపోతారు కదా, స్టాక్ దెబ్బతినిపోతుంది కదా. దానివల్ల ఈ వైరస్ అనేది చూపిస్తారు. సెల్లల్లో వైరస్ ఎక్కువ ఇస్తాం. ట్రాన్స్పోర్ట్ బంద్ అయింది. ట్రాన్స్పోర్ట్ లేదు, ట్రాన్స్పోర్టే నడుస్తలేవు. మరి షాప్సే నడుస్తలేవు, ట్రాన్స్పోర్ట్ ఎన్నికలు నడుస్తుంది, నడవలేదు కదా. మరి పిల్లలు లేబర్ కూడా వర్క్ చేసే కూడా వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా అయిపోయింది. షాప్దారులకు రూమ్ రేట్లు వెళ్తే ఉల్టా ఇది తినాలని చేస్తలేరు. వైరస్ వచ్చింది కొన్ని ఏరియాల్లో కొంచెమే, అని చూపిస్తుంది పెద్దగా. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆదేశించడము, మరి చేయాలా ఇది చేయాలా అంటే తక్కిన ఫార్మర్స్ ఎటు పోవాలా, రైతు ఎటు పోవాలా, ఇంకా కోళ్ళు ఉంటాయి, ఆ రైతు ఎటు పోవాలా, రైతు చనిపోవడే కదా. మరి ఇప్పుడు మేము బడ్స్ తీసుకురాకుండా మరి బడ్స్ అక్కడ ఏర్పడేటప్పుడు మా దగ్గరికి వస్తే బడ్స్ మంచిగున్నాయి. వర్క్ లేదు, లేబర్కి ఉపాధి లేదు, షాప్దారులకు ఇంట్లో వెళ్తలేవు. ఆ పరిస్థితి అయిపోయింది మరి. ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ను అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు సందర్శించారు. మిర్చి రైతులకు క్వింటాలకు 1000 రూపాయల బోనస్ను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకుల బృందం వందలాది మంది రైతులతో కలిసి బుధవారం నాడు ఖమ్మం మిర్చి మార్కెట్ను సందర్శించారు. ఈ బృందంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కెచ్చల రంగయ్య, ఉప్పుల ప్రభాకర్, ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య, చండ్ర అరుణ, కోలేటి నాగేశ్వరరావు, పాసం అప్పారావు, కె లోతు లక్ష్మణ్ తదితర రైతు నాయకులున్నారు. ఈ ప్రతినిధి బృందం మార్కెట్లో జరుగుతున్న పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెచ్చల రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉప్పుల ప్రభాకర్, ఉపాధ్యక్షులు గుమ్మడి నర్సయ్యలు మాట్లాడుతూ
గత సంవత్సరం క్వింటాలకు 20,000 నుంచి 25,000 రూపాయల ధర పలికిన మిర్చి ఈ రోజున వేలంపాటలో 12,000 నుంచి 13,000 మాత్రమే పలుకుతోందని, సగం ధరలు తగ్గిన ఫలితంగా రైతాంగం గుండె ఆగిపోయేంత పరిస్థితులు ఏర్పడ్డాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ధర తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్ ఒక కారణంగా చూపుతూ వ్యాపారులు సిండికేట్ అవతారం ఎత్తి కృత్రిమంగా ధర తగ్గిస్తున్నారని, అంతేకాకుండా బయట మార్కెట్కు వచ్చి కొనుగోలు చేసిన వ్యాపారులు రైతు మిర్చి అమ్ముకోగా వచ్చిన డబ్బుపై చెల్లించే సమయంలో చట్టబద్ధంగా తీసుకోవాల్సిన కమిషన్ ₹2 కాగా 4 నుంచి 7% వరకు కమిషన్ తీసుకుంటున్నారని రైతులు ఆవేదనతో మా దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ విషయాన్ని అధికారులు నిరోధించాలని వారు డిమాండ్ చేశారు. మార్కెట్ పాలకవర్గం చేతిలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించకపోవటం సరికాదని, వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే నగదు చెల్లించినప్పుడు చట్టబద్ధంగా ₹2 మాత్రమే తీసుకోవాలి కమిషన్, కానీ 5%, 4% తీసుకుంటారని చెప్తే కూడా ఇక్కడ మార్కెట్ అధికారులకు కానీ పాలకవర్గానికి కానీ కనిపించట్లేదు. అట్లాగే ఈరోజు మేము మా దృష్టికి ఖాళీ బస్తా ₹70 పెట్టి బయట కొనుగోలు చేస్తే ₹25 మాత్రమే ఇస్తే ఒక ఖాళీ బస్తాకు ₹45 రైతు నష్టపోతా ఉన్నాడు. ఆ రకంగా ఈరోజు చేను నుంచి మార్కెట్కి వచ్చేసరికి ₹6,000 ఇలా ఖర్చు అవుతా ఉంది. ₹13,000 ధర వస్తే ₹6,000 ఇది పోయింది. అసలు పెట్టుబడి అవుతుందో ₹1,20,000 ఎకరానా, ఆ పెట్టుబడి కూడా ఈ రోజు రావట్లేదు. ఎకరానా 40,000 నుంచి ₹50,000 నష్టపోతా ఉన్నాడు రైతు. అందుకని మా సంఘం ఏదైతే ఈ రోజు ఈ మిర్చిని ₹35,000 ధర నిర్ణయించి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అట్లాగే ఈ ఏదైతే మార్కెట్లో ఉన్న వడ్డీ మన వ్యాపారులు వడ్డీ అధికంగా తీసుకుంటున్నారో ఆ చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న విషయాలన్నింటి కూడా చర్య తీసుకోవాలని, అట్లాగే మిర్చి బోర్డు నియమిస్తే మిర్చి బోర్డు కోసం రైతులంతా కలిసి పోరాటం చేసి మిర్చి బోర్డుని మనం సాధిస్తే ఈ ధర ఎక్కువ తగ్గుడు ఈ వ్యాపార సిండికేట్ అవతారానికి ఆట చెల్లదు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఏదైతే మిర్చి బోర్డు కోసం మనం ఆందోళన చేయాల్సి ఉంటుంది. టీపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక్కసారి అవకాశం కల్పించి తనను గెలిపిస్తే టీచర్ల గొంతుకగా పనిచేస్తానని టీపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో డబ్బు సంచులతో వస్తున్న వారిని నిలువరిద్దామని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ టీపీటీఎఫ్ అభ్యర్థిగా తనకు ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల గొంతుగా నిలుస్తారని ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ పేర్కొన్నారు. టీచర్ ఉద్యోగంలో ప్రవేశించినప్పటి నుండి రిటైర్డ్ అయ్యేంత వరకు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేశారని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే టీచర్ల గొంతుకగా పనిచేస్తారని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో వై అశోక్ కుమార్కు మద్దతిస్తున్న భాగస్వామ్య సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం డబ్బు సంచులతో వస్తున్నారని, వారిని నిలువరిద్దామని అన్నారు. ప్రభుత్వ విద్యా బలోపేతానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. అలాగే విద్య అందరికీ సమానమైన విద్య అందాలనే తాపత్రయంతో విద్యా పరిరక్షణ సమితి ప్రొఫెసర్ హరగోపాల్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దాంట్లో కూడా తాను భాగస్వామి అయ్యానని, సామాజిక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి విద్యావంతుల వేదికలో కూడా రాష్ట్ర స్థాయిలో పనిచేసిన నేపథ్యం అంతా కూడా విద్యారంగ ప్రయోజనాలు, ఉపాధ్యాయుల, అధ్యాపకుల యొక్క సంక్షేమం, అలాగే సామాజిక సంక్షేమం అనేటువంటి నేపథ్యంలోని పనిచేశానని ఆయన అన్నారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లయితే అదే ఒరవడితోనే సభల్లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల, అధ్యాపకుల గొంతుకొని అవుతానని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో టీపీజేఏసీ చైర్మన్ సూరి, జేఏసీ కన్వీనర్ భాస్కర్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనుగళ్ల సురేష్, ప్రధాన కార్యదర్శి పూదరి అరవింద్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమము, అధ్యాపకుల సంక్షేమము, విద్యారంగం అభివృద్ధి, ప్రభుత్వ విద్య బలోపేతం కోసము పనిచేస్తూ ఉన్నాము. నాకు ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఈ ప్రచారం కోసము నిజామాబాద్ రావడం జరిగింది. మార్నింగ్ వాక్లో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులను కలిసి
అభ్యర్థించడం జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భం. అయితే ప్రభుత్వం విద్యారంగానికి నిధుల కేటాయింపు తగ్గించి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. గతంలో 13% ఉన్నటువంటి బడ్జెట్ను గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల్లో చూసినప్పుడు 6.5% తగ్గించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 0.7% పెంచింది. కానీ మేనిఫెస్టోలో పెట్టినట్టు 15% ఇవ్వలేకపోయింది. దానికోసము ఉపాధ్యాయ సంఘాలుగా అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నటువంటి అభ్యర్థిగా దాని పెంపుదలకు కృషి చేస్తూ ఉన్నాం. అలాగే కేజీబీవీ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కనీస వేతనం లేక సర్వీస్ రక్షణ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొన్ననే వాళ్ళు ఒక నెల రోజులు సమ్మె కూడా చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి సమ్మెకాలం వేతనం కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఒప్పందం ప్రకారం అన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మోడల్ స్కూళ్ళకు సంబంధించి 010 కింద వేతనాలు చెల్లించాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి సమయపాలన అన్ని పాఠశాలలో ఒకే రకంగా ఉండడం. డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం నాడు నిర్వహించిన పట్టాభిరాముడి గరుడ వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. అడుగడుగున మహిళలు మంగళహారతులతో స్వామివారి గరుడ సేవలో పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన డిచ్పల్లి ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం నాడు పట్టాభిరాముడి గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టాభిరాముడికి గరుడోత్సవం ప్రారంభించారు. అడుగడుగున మహిళలు మంగళహారతులతో స్వామివారి గరుడ సేవలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన మాడవీధుల్లో స్వామివారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్ దేశపాండే మాట్లాడుతూ డిచ్పల్లిగా పిలువబడే దీక్షా నగరంలో మాఘమాస శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల భాగంగా 4వ రోజు చతుర్దశి రోజున స్వామివారి గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టాభిరాముడికి గరుడోత్సవం జరుపుకోవటం జరిపారు. సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు గ్రామ ప్రజలపైన ఉండాలని, డిచ్పల్లి గ్రామం దినదినాభివృద్ధి చెందాలని శ్రీరాముల వారిని కోరుకుంటున్నామని అన్నారు. బ్రహ్మోత్సవాలకు సహకరిస్తున్న ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిచ్పల్లి గ్రామానికి చెందిన స్వామివారి భక్తుడు డప్పు సంతోష్ రాసిన పాటను గ్రామం అభివృద్ధి ఆధ్వర్యంలో సీడీ రూపంలో ఆవిష్కరణ చేశారు. ఈ పాట రచన చేసిన డప్పు సంతోష్ను గ్రామస్తులు అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, వీడీసీ కమిటీ సభ్యులు లొక్కిడి యాదగిరి, ఆలయ కమిటీ సభ్యులు గడ్డం నర్సారెడ్డి, సున్నం పోసెట్టి, సురమాధురి, మాజీ చైర్మన్లు మహేందర్ రెడ్డి, గురడి నర్సారెడ్డి, శేరులింగం గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. మా డిచ్పల్లి దీక్షానగర ఖిల్లా రామాలయంలో మాఘమాసం శుద్ధ ఏకాదశి నుంచి పడితే పున్నమ వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా 4వ రోజు చతుర్దశి సందర్భంగా ఈరోజు స్వామివారి యొక్క గరుడ సేవతో ఊరేగింపు చేస్తున్నాము. భక్తులందరూ కూడా డిచ్పల్లి గ్రామంలో చెందినటువంటి భక్తులందరూ కూడా స్వామివారికి ప్రతి ఇంటి నుండి మంగళహారతులతో ఎదుర్కొని ఆ స్వామివారి పల్లకి సేవ చుట్టూరుగా నీళ్లతో అలంకరించి నీళ్లు పోసి ఆ యొక్క మొక్కులందరూ తీర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మా డిచ్పల్లి గ్రామంలో ఉన్నటువంటి జనాలు సర్వజనాలందరికీ కూడా భక్తులందరికీ స్వామివారి యొక్క ఆశీస్సులతో మా యొక్క డిచ్పల్లి గ్రామం దినదిన అభివృద్ధి కావాలని మా యొక్క మనవి. అలాగే డిచ్పల్లి గ్రామంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఖిల్లా రామాలయము దినదిన అభివృద్ధి కావాలని కోరుకుంటూ మా గ్రామ పెద్ద మనుషులందరూ కూడా, అలాగే దేవాలయ కమిటీ మెంబర్లు, చైర్మన్ గారు, అలాగే వీడీసీ సభ్యులందరూ కూడా, పెద్ద మనుషులందరూ కూడా సహకార్యంతో ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కేవి రమణ అనారోగ్యంతో మృతి చెందారు. ఫోటో జర్నలిస్టుగా ఎంతోమంది సీనియర్ల మన్ననలు పొందిన ఆయన
మంచి పేరును సొంతం చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలో అనారోగ్యంతో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. అలాగే ఆయన పలు వార్తా దినపత్రికల్లో ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులు అర్పించారు. కాగా ఆయన మృతి పట్ల నిజామాబాద్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రమణ కుటుంబానికి ఆర్థిక సాయం క్రింద 10,000 రూపాయల సహాయం అందించారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కామారెడ్డి జిల్లా డిఈఓ సలాం సూచించారు. కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షలను జిల్లా విద్యాశాఖ అధికారి సలాం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోందని ఆయన అన్నారు. పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. లెక్చరర్లు కూడా ప్రణాళికబద్ధంగా విద్యార్థులకు బోధిస్తున్నారని, దానివల్ల బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 4 విద్యార్థులకు ఎంబీబీఎస్లో ఉచిత సీట్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. అంతేగాక ఇంజనీరింగ్లో కానీ ఐఐటీలో కూడా ప్రభుత్వ కోటాలో తమ విద్యార్థులు సీట్లు సాధించారని అన్నారు. ఈ సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫలితాలు రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో వచ్చేటట్లు కృషి చేస్తున్నామని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఇంటర్లో ప్రభుత్వ కళాశాలలోనే చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు ప్రభుత్వ కళాశాలలోనే కల్పిస్తోందని ఆయన అన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపల్ అసద్, రఘురామ్, అనుపమలు ఉన్నారు. మేము ఎక్కడెక్కడైతే ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతున్నాయో అక్కడ సీసీ కెమెరాలు ప్రభుత్వం, ప్రభుత్వేతర మరియు సెకండ్ స్పెల్లో జరిగే ప్రైవేట్ కళాశాలలో కూడా సీసీ కెమెరాలు మా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మేము పెట్టడం జరిగింది. దీని వలన పిల్లలు చాలా ఆనందంలో పరీక్షలు రాస్తున్నారు. వాళ్ళకు ప్రాక్టికల్ అనేది ఇట్లా అనేది వాళ్ళకు తెలుస్తుంది. ఇలా లెక్చర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇదే విధంగా పిల్లలకు ముందుగా మనము చదివించడానికి కూడా మంచి పిల్లలు కూడా చదువుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధిస్తామని అనుకుంటున్నాం. రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని మేము సాధించాలని అనుకుంటున్నాను. ఇది ఇంత మంచి మా దగ్గర కమిషనర్ గారు 90 days ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దాని వలన పిల్లలకు కూడా యూనిట్ టెస్టు, స్లీప్ టెస్టు, పేరెంట్స్ మీటింగు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అకాడమిక్ ఇన్ఛార్జ్ కూడా మా జిల్లాకు 3 ఉన్నారు. వాళ్ళు కూడా మంచి డైలీ వాళ్ళ నివేదికను సమర్పిస్తున్నారు. ఇది మన దగ్గర ఇక్కడ కళాశాలల ప్రధానాచార్యులు మరియు లెక్చరర్స్లు, బోధనేతర సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిజామాబాద్ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో శాస్త్రీనగర్లోని వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో మండల డివిజన్ అధ్యక్షులు కోరవ రాజేంద్ర ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజలింగం, గుండారం సొసైటీ చైర్మన్ శ్రీధర్, తిరుమన్పల్లి మోహన్, రమేష్, మల్లారం చిరంజీవి, మల్కాపూర్ శ్రీను, జలాల్పూర్ రామ్రెడ్డి, సాయిబాబా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామం మాధపూర్ణమి ఎస్సీ వార్డులో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం బుధవారం నాడు గ్రామ ప్రజలు, గ్రామ వీడీసీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డిష్ మహేష్, అశోక్, రిక్క మైపాల్, ఏనుగు సురేష్, లింగయ్య, గంగారాం, పురోహితులు పవన్ శర్మ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. శివరంజని, సమీనా బేగం, గంగారపు మనుష, కోళ్ల గంగామణి, బొదిన అశోక్, పెంట గంగామణి, ముస్కాన్లకు అందజేశారు. ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరీ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొదిరస్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర, మహిళా అధ్యక్షురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ యూనియన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం నాడు విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. సబ్ డివిజన్, డివిజన్ ఆఫీసుల ముందు డివిజన్ ప్రెసిడెంట్ మహేష్ జెండా ఎగురవేసి నినాదాలు చేశారు, స్వీట్లు పంచారు. 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నూతన ఉత్సాహంతో ముందుకెళ్లాలని, ఉద్యోగుల సంక్షేమానికి రెండింతలు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తు, కార్యదర్శి పీరాజీ, మహమ్మద్ యూసుఫ్, మాగ్దుమ్ బస్వంత్, గణేష్, అలీ, వినోద్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బర్డ్ ఫ్లూ వైరస్ మృత్యువాత పడుతున్న కోళ్లు, నేలకు దిగిన చికెన్ ధరలు, కొనుగోళ్లు తగ్గడంతో చికెన్ సెంటర్లను మూసేసుకుంటున్న వ్యాపారులు, పక్క రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాట్లు చేసిన పోలీసులు. పనిచేస్తానని టీపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ వెల్లడి. డబ్బుల సంచులతో వస్తున్న వారిని నిరోధ ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.